నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో మండలంలోని పలు గ్రామాలు వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షం రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. మండలంలోని హున్సా, మందర్నా, కాజాపూర్, సాలూరా గ్రామాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, అరటి పంటలు పూర్తిగా నేలపాలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనమవుతుంటే అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. పంట నష్టంపై అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి తమను ఆదుకోవాలని సాలూరా మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో మండలంలోని పలు గ్రామాలు వడగండ్ల వాన కురిసింది. అకాల వర్షం రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. మండలంలోని హున్సా, మందర్నా, కాజాపూర్, సాలూరా గ్రామాల్లో పంట నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, అరటి పంటలు పూర్తిగా నేలపాలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నాశనమవుతుంటే అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. పంట నష్టంపై అధికారులు తక్షణమే సర్వే నిర్వహించి తమను ఆదుకోవాలని సాలూరా మండల రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, వర్షాలకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్ జిల్లాలో నిన్న రాత్రి అకాల వర్షం కురిసింది. అకాల వర్షానికి తోడు భారీగా ఈదురుగాలు, ఉరుములు, మెరుపులు, వడగళ్లతో ఉన్నటువంటి వర్షం పడడంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వర్షం పడింది. దాదాపు గంటన్నర పాటు ఈ వర్షం వడగండ్లతో కూడినటువంటి వర్షం పడింది. దాదాపు 8 నుంచి 12 సెంటీమీటర్ల మిల్లీమీటర్ల సైజు ఉన్నటువంటి రాళ్లతో కూడినటువంటి వర్షం పడడంతో పంట నేల కొరిగింది. ప్రధానంగా బోధన్ పరిధిలో పంట నష్టం ఎక్కువగా జరిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. బోధన్ నియోజకవర్గంలోని బోధన్ మండలం, ఎడపల్లి మండలం, సాలూరా మండలంలో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. కోతలకు సిద్ధంగా ఉన్నటువంటి పంటలు వడగళ్ల రాళ్లు పడడంతో నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి. వందలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. ఇక చాలా చోట్ల కోతలు పూర్తయి నిజామాబాద్ జిల్లాలో కొంత పంటలు ముందుగానే సాగు మొదలవుతుంది. పంటలు కూడా ముందుగానే చేతికొస్తాయి. చాలా ప్రాంతాలు బాన్స్వాడ, బోధన్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇప్పటికే చాలా గ్రామాల్లో పంటలు కోసి రోడ్లపైన ధాన్యాన్ని ఆరబెట్టారు, కొనుగోలుకు సిద్ధం చేస్తున్నారు. సో ఈ క్రమంలో నిన్న రాత్రి ఒక్కసారిగా భారీ వర్షం పడడంతో అకాల వర్షానికి ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. రోడ్లపైన కల్లాలు ఆరబెట్టినటువంటి ధాన్యం తడిసి ముద్దయిపోయింది. ప్రధానంగా నియోజకవర్గంలోని సాలూరా, కాజాపూర్, హున్సా, మందర్నా, సాలూరా క్యాంప్ గ్రామాల్లో పెద్ద ఎత్తున వర్షం పడింది. అటు కాజాపూర్ అట్లాగే సాలూరా సొసైటీ వద్ద కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నటువంటి ధాన్యం కూడా పూర్తిగా తడిసి ముద్దైంది. ఇక అటు బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని వర్ని, మోస్రా, చందూర్, పోతంగల్, కోటంగిరి మండలాల్లోనూ భారీ వర్షం పడింది. ఈ వర్షానికి వందలాది ఎకరాల్లో వరి పంట నేల కొరిగింది. చాలా చోట్ల మామిడికాయలు కూడా పెద్ద సంఖ్యలో రాలిపోయినట్టుగా రైతులు చెప్తున్నారు. ఇటు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ పరిధిలోని డిచ్పల్లి, సిరికొండ, దర్పల్లి మండలాల్లోనూ పెద్ద ఎత్తున వర్షం పడింది. ఇటు డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో భారీగా వీసినటువంటి ఈదురుగాలులకు గ్రామంలో దాదాపు 15 పైగా చెట్లు, భారీ వృక్షాలు నీలమట్టమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని విద్యుత్ పోల్లు అట్లాగే 3 ట్రాన్స్ఫార్మర్లు కూడా కింద పడిపోయి ప్రస్తుతం ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సో ఇట్లా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి వరుసగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బోధన్, సాలూరా, ఎడపల్లి, మోస్రా, చందూర్, వర్ని, కోటగిరి, పొతంగల్, రుద్రూరు మండలాల్లో పంటలు దాదాపు 50% కోతలు కూడా పూర్తయినాయి. చాలా చోట్ల ధాన్యాన్ని రోడ్లపైన కళ్ళల్లో ఆరబెట్టేందుకు కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో కొనుగోలు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా అకాల వర్షాలు పడడంతో ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైంది. మరోపక్క కోతకు సిద్ధంగా ఉన్నటువంటి వరి పంట కూడా నీల కొరిగింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అటు మామిడి రైతులు కూడా నష్టపోయారు. మొక్కజొన్న చాలా చోట్ల మొక్కజొన్న కోతకు సిద్ధంగా ఉన్నటువంటి
పండించినటువంటి మొక్కజొన్న కూడా నేలకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి. దీంతో మొక్కజొన్న రైతులు కూడా నష్టపోయారు. కోసి ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు ధరించినటువంటి మక్కలు కూడా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎట్లాంటి కండిషన్స్ లేకుండా తమ పంటల్ని కొనుగోలు చేయాలనేటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలనేటువంటి డిమాండ్ రైతాంగం వినిపిస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా ఇట్లా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సంబంధించి అకాల వర్షాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ను కూడా వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కొంత రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు వెంటనే పూర్తి చేస్తే కొంత సమస్య తీరుతున్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది మౌనిక.